శివుని అభివ్యక్తి త్రిపురాంతకుడు, సింహాచలం యొక్క క్షేత్రపాల సంరక్షక దేవత భైరవుడితో గుర్తించబడింది. త్రిపురాంతకుడు మరియు అతని భార్య గంగాధర మార్గంలో వారికి అంకితం చేయబడిన ఆలయం ఉంది. ఈ దేవతకు అంకితం చేయబడిన పురాతన దక్షిణ భారత దేవాలయాల్లో ఇది ఒకటి. సింహాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో సుందరమైన అడవుల్లో ప్రాంతంలో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం. ప్రతి అమావాస్య నాడు స్వామివారు ప్రత్యేకమైన పూజలు అందుకుంటారు. ఈ స్వామివారు కోరిన కోరికలను తీర్చే భైరవ స్వామి. భక్తజనం తమ కోరికలను స్వామివారికి వినిపించి ప్రత్యేక పూజలు శివునికి ఏ రకంగా జరుపుతారో అదే విధంగా అభిషేకాలు స్వామివారికి కూడా జరుపుతారు. స్వామివారి ప్రత్యక్ష దైవం భైరవ స్వామి, చండీమాత, భైరవ మాత. ఈ ముగ్గురు కూడా రాహుకేతువులు వల్ల గాని, కాలసర్ప దోషంతో గాని, ఏలినాటి శని దోషంతో గాని ఇటువంటి దోషములు ఏమున్నా ఈ స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసినచో దోషము తొలగునని భక్తుల విశ్వాసం. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతి అమావాస్యకి స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు.
రాడుతాడు కదా భజన ఆ టైంలో వచ్చి మొక్కలన్నీ అక్కడ తీసుకెళ్ళిపోయి హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.